హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంజన. సో పొద్దున్న రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్తున్నామండి. వర్షం పడుతుంది. నిన్న మొన్న నుండి అనుకుంటున్నాం వర్షం తగ్గితే వెళ్దాం అనేసి, బట్ ఇంకా కుదరట్లేదు. ఈ వర్షంలోనైనా వెళ్దాం అనేసి అనుకున్నాము. ఆటోలోనే కదా వెళ్ళేది. సో ఇంకా ఎప్పటికైనా పడుతూనే ఉంటుంది. ఇది వర్షాకాలం, దీని మీద నమ్మకంతోనే ఉండలేం కదా, అందుకనేసి ఇంకా వెళ్తున్నాము. మార్నింగ్ స్నానం చేసేటప్పుడు అస్సలు చెవులోకి వాటర్ వెళ్ళాయండి. ఫింగర్ పెట్టి ట్రై చేస్తున్నాను, పోవట్లేదు. అండ్ ఒకటే సైడ్ ఇట్లా పడుకున్నాను అనమాట. 10 minutes పడుకున్నా కూడా పోవట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి. అస్సలు మనసులో పట్టట్లేదు, ఎప్పుడో చెవుల మీదనే ఆలోచన అంతా ఉంటుంది అనమాట. ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి. నెక్స్ట్ టైంకైనా యూజ్ అవుతుంది కదా, అండ్ ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు. నాకైతే ఎలాంటి టిప్స్ తెలియదు అనమాట. సో ఇంకా నేను షాపింగ్ ఈరోజు అయితే వ్లాగ్ అయితే మొత్తం షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏం షాపింగ్ చేసాము అనేసి నేను వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. ఫుల్ వ్లాగ్ చూడండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానన్నమాట. సో షాపింగ్ మాల్స్లో అయితే తక్కువనే మంది ఉంటారనేసి అనుకుంటున్నాను. వర్షానికి ఎవరు వస్తారండి, ఏదో ఒకరు ఇద్దరు ఉంటారని అనుకుంటున్నాం. ఇంకా బ్లాగ్ అయితే మొత్తం షేర్ చేస్తాను కదా, మీరే చూడండి. ఇంకా వెళ్ళిపోదాం, కంటిన్యూ చేద్దాం. బాయ్. ఇంకైతే వర్షం అయితే చిన్న చిన్న చిలుకలు పడుతున్నాయండి. పర్లేదు అనేసి ఇంకా వెళ్తున్నాము షాపింగ్కి అయితే. ఫేస్ అయితే మంచిగా గ్లో ఉంటుంది, వెదర్కి బాగుంటుంది కదా, అసలు మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫేస్ అయితే. సో ఇంకా వెళ్ళిపోతున్నాము. మంచిగా రోడ్ అంతా తడిగా ఉంది. చూసారా, స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆటో కూడా మాకు దొరికేస్తుంది, తొందరగానే వెళ్ళిపోతున్నాము. లక్కీగా ఆటోలో ఎవరు లేరు, మంచిగా ఫ్రీగా వెళ్ళిపోయామన్నమాట. కొంచెం అలా తడిసిపోయాము. హెయిర్ అయితే కొంచెం వెట్ అయిపోయింది. ఇంకా జల్లులు పడుతున్నాయి కదా చిన్నగా. ఇంకా మాకు వెళ్ళే దారిలో ఇక్కడ ట్రైన్ గేట్ అయితే ఉంటుందండి. ట్రైన్ అప్పుడే వెళ్తుంది. సో 2 ట్రైన్లు పోయేదాకా ఆగాము అక్కడ. ఏదైనా మూవీస్కైనా ఏదైనా అర్జెంటుగా వెళ్ళాలి అన్న టైం అయితే మస్తు కష్టం మాకైతే. అంటే ఆ గేట్ ఎప్పుడు పడుతుందో తెలియదు, అందుకే మేము ఫాస్ట్గా ముందే వెళ్ళిపోతామన్నమాట. ఇంకా వచ్చేసాం. ఇప్పుడైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. సో నేను షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తానండి, చూడని వాళ్ళు చూడండి. సో లాంగ్ వీడియోలో అయితే నేను ఇంకా కొంచెం ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను. మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. నేను చెప్పినట్టు కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటున్నాయి. సో కాటన్ శారీస్ అయితే చాలా పెట్టారు, కానీ కాటన్ శారీస్కి అయితే ఆఫర్స్ లేవండి. ఎప్పుడూ కాటన్ శారీస్కి ఉండవు కదా, సో ఈసారి కూడా లేవన్నమాట. అండ్ ఈ శారీలు అయితే చాలా బాగున్నాయి. అంటే 1800కి అండ్ 900కి మంచి పట్టు శారీ ఫీలింగ్ వస్తుంది అనమాట. పెళ్ళిళ్ళకైతే అసలు ఆసంగా కనబడతాం కట్టుకున్నప్పుడు. సో ఇంక అన్ని శారీస్ చూస్తున్నాం మేమైతే. మా కళ్ళు ఎప్పుడు కొంచెం పట్టు శారీస్ మీదకి వెళ్తాయి అన్నమాట. సో డిఫరెంట్గా ఈ మోడల్ కూడా బాగున్నాయి అన్నమాట. సో ఈ డిఫరెంట్గా ఇవైతే మీషోలో అన్ని యాప్స్లో అవైలబుల్ ఉన్నాయి కదా. సో నాకైతే మీషోలోనే తక్కువ ప్రైస్ అని అనిపించింది. ఈ శారీస్ అయితే సాఫ్ట్ సిల్క్ శారీస్ అని ఒకప్పుడు ట్రెండింగ్ అండి, ఇప్పుడు కూడా వచ్చాయన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉన్నదంటే అసలు మనం వేసుకుంటే అసలు ఉందా లేదా ఒంటి మీద అన్నట్టుంటాయి, అంత బాగుంటుంది అసలు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ వన్ అమ్మకు చాలా బాగా నచ్చింది, బట్ గ్రీన్లో బాగున్నాయి అనేసి మేము తీసుకోలేదు. సో ఇంకైతే ఇది అయితే పెళ్ళిళ్ళకైతే చాలా బాగుంటుందండి అసలు. అంటే మన క్లాసీగా డీసెంట్గా ఇట్లాంటి కలర్స్ నచ్చని వాళ్ళకి చాలా బాగా సెట్ అయిపోతాయి. ఆ కలర్స్ కూడా చాలా నచ్చేస్తాయి అన్నమాట. మంచి పేస్టల్ కలర్స్ అవి కదా. సో ఈ శారీస్ అయితే నేను కొత్తగా చూస్తున్నానండి, అంటే ఎక్కువగా చూడలేదన్నమాట. అండ్ ఈ ఎల్లో కలర్ శారీస్ అయితే చూడడానికే సరిపోతాయి మనకు. ఎక్కువగా మనకి ఉండేవి ఎల్లో కలర్స్ అండ్ పింక్ కలర్, రెడ్ కలర్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తీసుకోపోవడమే బెస్ట్. ఎందుకంటే మనకు ఉన్న కలర్సే వేసుకోవడం కంటే లేని కలర్స్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అనమాట. సో నాకు అయితే ఎక్కువగా పింక్ కలర్స్ అయితే లేవు. సో పింక్లోనే నేను ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. సో పింక్ ఒకటి తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జార్జెట్ శారీస్ అయితే కనిపించాయండి. చాలా తక్కువ ప్రైస్ అనమాట, 140, 150కే ఉన్నాయి. అంటే ఇది మనకు ప్యూర్గా మనకు కొంచెం క్రష్డ్ టైప్ వస్తుంది. మంచి జార్జెట్ మెటీరియల్ అనమాట. సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే. అంటే మనకు ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవడానికి సూపర్ ఉంటాయి. నాకైతే చాలా బాగా అనిపించాయి అనమాట, నేనైతే తీసుకున్నాను. సో
డ్రెస్సెస్ విషయానికి వచ్చేస్తే ప్రైస్ ఎక్కువగా అనిపించిందండి నాకు. అంటే ఆఫర్లో లేని డ్రెస్ లాగా అనిపించింది. కొంచెం ఒక్క టాపే 900, 1200 అలా ఉన్నాయన్నమాట. నచ్చలేదు నాకు ఎక్కువ ప్రైజెస్. అండ్ ఇది అయితే చాలా మోస్ట్ ట్రెండింగ్ శారీ కదండి, క్రష్డ్ టిష్యూ శారీ. ఇది 1000 రూపీస్ అంట. తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ బిల్ దగ్గర కూడా వెళ్ళాను, కానీ ఎందుకో నాకు క్లాత్ అంటే మనస్ఫూర్తిగా తీసుకోవాలన్న ఫీలింగ్ రాలేదు. క్లాత్ అస్సలు బాగాలేదన్నమాట. అంటే మనం ఫోల్డింగ్ చేయరాని విధంగా ఉండే, మనం స్ట్రైట్నర్ పెట్టుకొని చేసే అంత ఉండే అనమాట. ఇంకా అదైతే తీసుకోలేదు. ఇంకా వైభవం షాపింగ్కి వచ్చాము. ఇప్పటిదాకా చేసింది సిఎంఆర్. వైభవంలో నేను ఏం షూట్ చేయలేదండి, ఎక్కువగా రష్ ఉండేసరికి. సో ఇక్కడైతే చాలా మంచిగా తీసుకున్నాము. సూపర్ ఉన్నాయన్నమాట శారీస్. సో వెళ్ళండి, తీసుకోండి, ఖచ్చితంగా బాగా నచ్చుతాయి మీకు కూడా. సో నేను ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఏదైనా షాపింగ్ చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట. సో నాకు లెగిన్స్ అయినా చున్నీలైనా లేవన్నమాట. అంటే కొత్తగా నేను తీసుకోలేదు, ఈ మధ్యలో చాలా డేస్ అయిపోతుంది. తీసుకుందాం అనేసి వెళ్ళాను. ఇంకా ఇక్కడికే స్టాప్ చేశాను అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే డాడీ అయితే ఈ బజ్జీలు గారెలు తీసుకొచ్చాడు. వర్షాకాలం కదా, చాలా బాగుంటాయి వేడిగా తింటే అనేసి తీసుకొచ్చాడు అనమాట. తింటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి నేను అయితే ఇంకా సాంబార్లో ఉప్మా వేసుకొని తింటున్నాను అనమాట. ఉప్మాలో సాంబార్ వేసుకొని తింటున్నాను. నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. సో ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చేసి అంటే మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా తినేసి ఇంకా నైట్ వచ్చేసి శారీస్ అవి చూసుకుంటూ ఉన్నామన్నమాట, ఏం తీసుకొచ్చాము అనేసి. కొంచెం సేపు ఉంటుంది కదండి, వాళ్ళు ఓపెన్ చేయరు కదా, ఎట్లా ఉంటాయో డ్యామేజ్ వస్తుందో అనేసి మొత్తం టోటల్గా శారీ అయితే ఓపెన్ చేసి చూస్తాం కాబట్టి చూసామన్నమాట కాసేపు. ఇంకా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానండి ఏమేమి తీసుకున్నాను అనేసి. ప్రత్యేకంగా అయితే బ్లాగ్ అయితే చేయను, కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. ఇంకా చాలా ఇష్టంగా తింటాను అనమాట. నాకు ఉప్మా సాంబార్ అంటే చాలా ఇష్టం. సో ఇష్టంగా తింటాను. అండ్ ఇంకా నైట్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం తలంతా తడిగా ఉంది, స్నానం అయితే చేసేసుకొని ఇంకా డాడీ తీసుకొచ్చి చాలా డేస్ అయిపోతుంది. నేను ప్రీవియస్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాడని చెప్పాను కదా, అప్పుడు తెచ్చిన పొమగ్రానేట్స్ అనమాట, దానిమ్మలు. అందుకనేసి ఇంకా ఏదో ఒక రోజు ఇంకా టైం సరిపోతలేదు. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కదండి ఈ ఫ్రూట్ వచ్చేసి. అందుకనేసి ఇంకా టీవీ చూస్తూ స్టార్ట్ చేశాను అనమాట. నాకు మంచిగానే ఒలుస్తాను అనమాట. నాకు ఇష్టం కూడా, బాగా అనిపిస్తుంది. అంటే మనకు ఎక్కువ టైం ఉండాలి, ప్లస్ టీవీ ముందు కూర్చొని అండ్ సాంగ్స్ అయినా వినుకుంటూ చేస్తే బాగా అనిపిస్తుంది కదా. సో అట్లా చేసుకుంటూ ఉన్నాను అనమాట, మంచిగా అనిపించింది. సో షాపింగ్ ఇంకా ఈ వీడియోతో లాస్ట్ అనుకుంటా అండి, ఇంకా వెళ్ళాము. సో మాకు కావాల్సినంత మేము చేసేసాం షాపింగ్, ఇంకా సరిపోద్దేమో. అండ్ దసరాకి ఏమన్నా ఆన్లైన్లో తీసుకుంటాను అనేసి అనుకుంటున్నాను. అండ్ కొంచెం షాపింగ్ అయితే ఉంది దసరా వరకు అయితే. ఇంకా మధ్యలో పెళ్ళిళ్ళైనా ఏవైనా కూడా కొంచెం ఉంటుంది కదా, అట్లా బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మేము ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తామో కూడా నేను షేర్ చేస్తాను. సో ఇంకా ఈ 3 అయితే మంచిగా హోల్డ్ చేసి పడుకున్నాం అనమాట. హోప్ దిస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినండి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బై గాయ్స్.